వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక అడవిలో పెద్ద కోతుల గుంపు ఉండేది. అవి ఎంతో సరదాగా అడవిలో ఆడుకుంటూ ఉండేవి. వాటిలో ఒక కోతి పేరు చిన్ను. అది చాలా సరదాగా మిగిలిన కోతుల కంటే స్పెషల్ గా ఉండేది. అది అడవంతా తిరుగుతూ దానికి కావలసిన ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండేది. అరే చిన్ను, ఏంటి నువ్వు ఎప్పుడు చూడు ఎంత సరదాగా ఉంటావు? నీకు అలసట అనేది రాదా? అలసట నాకు అస్సలు రాదు. నాకు సరదాగా ఎప్పుడు ఏదో ఒకటి చేయడమే చాలా ఇష్టం అని ఎప్పుడు చిన్ను చురుగ్గా ఉండేది. ఒక రోజు అడవిలో చిన్ను నడుస్తుండగా చిన్నుకు ఒక స్వామీజీ కనిపిస్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ స్వామీజీ ఏం చేస్తున్నారు? స్వామీజీ, మీరు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ కూర్చొని జపం చేస్తున్నా. ఈ రోజంతా ఉపవాసం ఉండి జపం చేస్తే దేవుడు నాకు చాలా వరాలు ఇస్తాడు తెలుసా? ఉపవాసమా అంటే ఏంటి స్వామీజీ? ఉపవాసం అంటే రోజంతా ఖాళీ కడుపుతో ఉండి మరుసటి రోజు ఆహారం తీసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి దేవుడు చాలా వరాలు ఇస్తాడు తెలుసా? వరాలిస్తాడా? కానీ ఒక రోజంతా ఏం తినకుండా ఉండడం అనేది కొంచెం కష్టమే. కానీ నేను ప్రయత్నిస్తాను అని చిన్ను తిరిగి కోతుల వద్దకు వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం కోతి ఉపవాసం చెయ్యాలి అనుకుంటుంది. అది వాటి స్నేహితుల వద్దకు వెళ్లి ఆ ఉపవాసం గురించి అంతా చెప్తుంది. స్నేహితులారా, నేను ఉపవాసం చేద్దాం అనుకుంటున్నా, నాతో పాటు మీరు చేస్తారా? అలా చేయడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు, మనకు చాలా వరాలు ఇస్తాడు తెలుసా? ఆ మాటలు విని మిగతా కోతులు కూడా అంగీకరించి ఉపవాసం చేద్దాం అనుకుంటాయి. మరుసటి రోజు అవన్నీ కూర్చొని జపాన్ని మొదలు పెడతాయి. అందులో ఒక కోతికి సందేహం వస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అయ్యో, ఇంతకీ ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటో తెలీదా? ఉపవాసం అంటే ఈ రోజంతా ఖాళీ కడుపుతో ఉండి మనం జపం చెయ్యాలి. అలా చేయడం వల్ల దేవుడు మనకు చాలా వరాలు ఇస్తాడు. అమ్మో, రోజంతా ఏమీ తినకుండా ఉండడం అంటే నా వల్ల కాదు. మేముండలేం బాబు, మేము వెళ్ళిపోతున్నాం, నువ్వొక్కడివే చేసుకో అని చెప్పి మిగిలిన కోతులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. చిన్ను మాత్రం తీసుకున్న సంకల్పాన్ని నిలబెట్టుకోవాలని అక్కడే కూర్చొని జపాన్ని మొదలు పెడుతుంది. జపం చేస్తుండగా చిన్నుకు మధ్యలో ఒక సందేహం వస్తుంది. అసలు ఈ రోజంతా నేను ఉపవాసం ఉంటున్నాను కదా, రేపు తోటకు వెళ్ళి పండ్లు తెచ్చుకునే అంత ఓపిక నాకుంటుందా అని ఆలోచిస్తుంది. ఆ ఆలోచన రాగానే చిన్ను తోటకి వెళ్ళి పండ్లన్నీ సేకరించి తీసుకొని వస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జపం చేస్తుండగా చిన్నుకు మళ్ళీ ఇంకొక సందేహం కలిగింది. ఈ రోజంతా ఉపవాసం ఉంటాను కదా, చాలా నీరసంగా ఉంటాను. రేపు ఉదయం ఆ పళ్ళని తెచ్చుకొని తినగలనో లేదో, అయితే ఏం చేయను అని ఆలోచించి ఆ పళ్ళని తెచ్చుకొని ఒళ్ళో పెట్టుకొని జపం మొదలు పెడుతుంది. ఓం నమః శివాయ, ఓం. చిన్నుకి తిరిగి మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. అసలు ఉపవాసం చేస్తున్నా కదా, ఈ రోజంతా ఏమీ తినను, మరి రేపు మరీ నీరసపడిపోయి ఈ పళ్ళను నోటి వరకు తీసుకోగలనో లేదో అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. అసలు పళ్ళని తీసుకొని నోటిలో ఉంచుకుంటే సరిపోతుంది కదా, ఉపవాసం సమయం పూర్తవగానే వాటిని నమిలి మింగేయొచ్చు అని ఆలోచించి నోటి నిండా పళ్ళు పెట్టుకొని జపాన్ని తిరిగి మొదలు పెట్టింది. నోటి నిండా పండ్లు ఉండడం వల్ల జపాన్ని చేయలేకపోతున్నానే. అప్పుడు చిన్ను ఒక నిర్ణయం తీసుకుంది. భోజనం నోట్లో ఉండడం ఎందుకు, ఇప్పుడైతే ఏమిటి రేపైతే ఏమిటి, ఎప్పుడైనా ఎలాగో నేనే తినాల్సింది కదా
అందుకే ఈ ఆహారాన్ని ఇప్పుడే తినేసి సుఖంగా జపం చేసుకుంటా. దానికొచ్చిన ఆలోచనకు సంతోషపడిపోయి కడుపు నిండా ఆహారం తింటుంది. ఇంకేముంది, నిద్ర ముంచుకొచ్చేసింది. ఇక పక్కన పడుకొని కొరక పెట్టసాగింది. ఇక స్వామీజీ లేడు, స్వామీజీ ఉపన్యాసము లేదు. అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఉపవాసం చేద్దామని సంకల్పం చేసుకొని ఆకలికి లొంగిపోయి కడుపు నిండా తినేసింది. అలా కోతి ఉపవాసం విఫలమైంది. ఒక్కసారి సంకల్పం చేసుకున్నామంటే దానిని నిలబెట్టుకోవాలి. మధ్యలో చిన్న చిన్న కారణాలు ఎన్ని ఉన్నా వాటికి లొంగిపోతే లక్ష్యం నెరవేరదని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.